పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ కడపలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. చిరంజీవి చంద్రబాబులపై పులివెందులలో గుడ్లు బురద రాళ్లు వేశారు. బాబు రోడ్ షోలో వేట కొడవలతో వీరంగం వేశారు. జగన్ పార్టీ మద్దతుదారులు సాగించిన ఈ దాడిపై ఇద్దరు నేతలు తీవ్రంగానే స్పందించారు. జగన్ పై తొడగొట్టారు, సవాళ్లు విసిరారు. దీంతో కడప ఉప ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఉద్రిక్తతలు సృష్టించాయి. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు సీమ పౌరుషాన్ని చాటుతున్నాయి. జిల్లాలో పోలింగ్కు ముందు ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. ప్రచారానికి వెళ్లిన బయట ప్రాంతం నేతలు కూడా తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నారు. అయితే పులివెందుల్లో అడుగుపెట్టిన చిరంజీవి చంద్రబాబులకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్ షోలో జగన్ విమర్శిస్తూ మాట్లాడినందుకు చిరంజీవి కాన్వాయ్పై గుడ్లు విసిరి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోపై ఒకరోజు బురద, మట్టి విసిరిన జగన్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. మర్నాడు రాళ్లు విసిరి తమ కోపాన్ని వెళ్లగక్కారు. వేట కొడవళ్లతో హంగామా చేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చిరంజీవి ప్రచారం పైన, టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పైన జగన్ మద్దతుదారులు చేసిన దాడితో జిల్లాలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కడప జిల్లాలో ఫ్యాక్షనిజం మరోసారి బుసగొడుతుందేమోనని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమర్శను విమర్శతో తిప్పికొట్టకుండా నేతలపై గుడ్లు, రాళ్లు, బురద వేయడాన్ని అందరూ ఖండించారు. అయితే చంద్రబాబే తమ వాహనాల్లో రాళ్లు తెచ్చుకుని డ్రామా ఆడారని జగన్ పార్టీ నేతలు ప్రతిదాడి చేశారు. కడప ఒకప్పటి బీహార్లా మారిపోతుందని కాంగ్రెస్, టీడీపీ నేతలు విమర్శించారు. జగన్ వర్గీయులు దాడి చేసినప్పుడు పోలీసులు మెతక వైఖరి అవలంబించారని చంద్రబాబు విమర్శించగా, పోలీసులు తమవారినే హింసిస్తున్నారని జగన్ పార్టీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ కు ముందే పరిస్థితి ఎలా ఉంటే ఇక పోలింగ్ రోజు పరిస్థితి ఎలా ఉంటుందోనంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కడపలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు మదింపు చేస్తున్నారు. ఈసారి బాంబులతో పాటు తుపాకులు కూడా మోగుతాయని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. గత ఎన్నికల్లోనే పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమాచార హక్కు చట్టం ద్వారా టీవీ9 సేకరించిన సమాచారంలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. గత ఎన్నికల సమయాన పోలింగ్ రోజున పులివెందుల, వేంపల్లి, వేముల, లింగాల మండలాల్లో ఏర్పడిన పరిస్థితులు ఆశ్చర్యం గొలిపేలా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని చూసిన వారు చెబుతున్నారు. పులివెందుల, వేంపల్లి, వేముల, లింగాల మండలాల్లో అనేక పోలింగ్ కేంద్రాల్లో 25% కంటే తక్కువ మంది ఓటర్లే పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లగలిగారు. ఒక పార్టీ ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్స్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా భయభ్రాంతులకు గురిచేశాయి. పోలింగ్ కు ముందు రోజున గతంలో వరుసగా గెలుస్తూ వచ్చిన ఒక పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పోలీసుల సాయంతో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టారు. ప్రత్యర్థుల పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. కొన్ని చోట్ల ప్రత్యర్థుల పోలింగ్ ఏజెంట్లను లోనికి రానియకుండా అడ్డుకుని ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారు. డమ్మీ అభ్యర్థులకు చెందిన ఏజెంట్లు వరుసగా గెలుస్తూ వచ్చిన పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. ఇవన్నీ గత ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున పోలీసులకు అందిన ఫిర్యాదులు. గత అనేక దశాబ్దాలుగా కడప జిల్లాలో పోలింగ్ అనుభవాల దృష్ట్యా ఈసారి పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇస్తున్నారు.